హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవీనా. ఈరోజైతే రాగి దోస ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. రాగి దోస హెల్త్‌కి చాలా మంచిది. సో, చూసేద్దాం. 1 కప్ మినపప్పు, అలాగే 1 కప్ రేషన్ బియ్యం, అలాగే 1 ½ కప్ రాగులు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక 2 స్పూన్ మెంతులైతే నానబెట్టుకోండి దాంతో పాటు. అలాగే 2-3 టైమ్స్ వాష్ చేసుకొని 6-7 అవర్స్ నానబెట్టుకోండి. నెక్స్ట్ అయితే 2 స్పూన్స్ అటుకులు వేసుకొని నానబెట్టుకోండి. అయితే అవన్నీ మిక్సీలో వేస్తున్నాను నేనైతే. మీరైతే గ్రైండర్‌లో కూడా వేసుకోవచ్చు. దీనిలో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వల్ల కూడా పిండి చాలా సాఫ్ట్‌గా బావుంటుంది మెత్తగా. సో, ఈ పిండంతా నైట్ వేసుకొని, నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, మార్నింగ్ వేస్తున్నాను నేను దోస. కొంతమంది నైట్ అంతా సో సోక్ చేస్తారు. అలా చేయకపోయినా గానీ పిండి చాలా బావుంటుంది. సో, నేనైతే ఇలాగే చేశాను. ఇప్పుడైతే దోస వేద్దాము. హీట్ బాగా అవ్వాలి పెనము. ఇప్పుడైతే ఆనియన్ పై తొక్కుతో అట్ల పెనం మొత్తాన్ని ఇలా బాగా రుద్దడం వల్ల అట్టు బాగా వస్తుంది పెనం మీద. సో, ఈ టిప్ ట్రై చేయండి ఒకసారి. అలాగే బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే దోస అయితే వేసుకుందాము. నార్మల్ దోస కన్నా రాగి దోస వేసుకొని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మేమైతే నార్మల్ దోసల కన్నా ఈ దోసలే యేసుకుంటాము. రాగి దోస వేసిన దగ్గర నుంచి మేమైతే నార్మల్ దోసలు అసలు వేసుకోము. సో, టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది. నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. ఇంకా బాగా వస్తుంది. దోస అయితే చూసారు గదా! చాలా బాగా లేచి అలా వచ్చింది. చాలా మెత్తగా ఉంటుంది. సో, వేడి వేడివి ఇలా ఇలా తింటే మాత్రం చాలా బావుంటుంది. కొబ్బరి చట్నీ కాంబినేషన్ ట్రై చేయండి. ఇంకా టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. అలా వేసుకోంగానే అలా కరిగిపోతుంది. సో, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.